Air entraining admixtures. So, air entraining admixtures are the admixtures that are used to increase the workability of concrete. So, the mechanism of how this is going to happen is what we are going to study. ఎట్లా అసలు ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ అనేవి వర్కబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాయి అనేది మనం చూద్దాం ఇక్కడ. సో దీస్ ఆర్ సిమిలర్ టు ప్లాస్టిసైజర్స్. ప్లాస్టిసైజర్స్, సూపర్ ప్లాస్టిసైజర్స్ ఆల్సో ఆర్ ది అడ్మిక్చర్స్ దట్ ఆర్ యాడెడ్ టు రెడ్యూస్ ది వాటర్ అండ్ ఇంక్రీజ్ ది వర్కబిలిటీ. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ ద్వారా వర్కబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. బట్ అది చేసే వర్క్ అది వర్కబిలిటీని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్, అట్లానే ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ చేసే ప్రాసెస్ అనేది, మెకానిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. So in this kind of admixtures, when air entraining admixtures are used, air in the form of air bubbles is introduced inside and it is known as air entrained or entrained air. లోనికి మనం పంపిస్తున్నాం కాబట్టి ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ ద్వారా ఆ ఎయిర్ని మనం ఎంట్రైన్డ్ ఎయిర్ అంటాము. అలానే కాకుండా లోన ఎంట్రాప్డ్ ఎయిర్ కూడా ఉంటుంది, ఎంట్రాప్డ్ ఎయిర్ కూడా. ఎంట్రాప్డ్ ఎయిర్ అంటే ఏంటి అంటే, దాన్ని మనం మిక్స్ చేసేటప్పుడు కానీ, ప్లేస్ చేసేటప్పుడు కానీ, కాంక్రీట్లో కానీ, సిమెంట్లో కానీ లోన ఎయిర్ ఎంట్రాప్ అయిపోతుంది, చిక్కుకుపోతుంది అనమాట. సో మీకు క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దెర్ ఈజ్ ఎ బిగ్ బ్లాంకెట్ అండ్ దెర్ ఈజ్ ఎ సర్ఫేస్ గ్రౌండ్ ఉంది. సో మీరేం చేస్తారండి, పెద్ద బ్లాంకెట్ని ఒకేసారి ఫ్లోర్ మీద వేస్తే ఏమవుతుందండి, ఎయిర్ గెట్స్ ట్రాప్డ్ ఇన్ ది బ్లాంకెట్ కింద ఎయిర్ ట్రాప్ అయిపోయి ఏమవుతుందండి, ఇట్లా పడుతుంది. దిస్ ఈజ్ బ్లాంకెట్, దిస్ ఈజ్ గ్రౌండ్, రైట్. పెద్ద బ్లాంకెట్ వేస్తే లోన ఏముందండి, ఎయిర్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. దీన్ని ఎంట్రాప్డ్ ఎయిర్ అంటారు, ఎంట్రాప్డ్ ఎయిర్. కానీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ ద్వారా, దాన్ని ఎంట్రైన్డ్ అంటాము. సో హీ మే ఆస్క్ యూ ఇన్ ది ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రైన్డ్ అండ్ ఎంట్రాప్డ్ ఎయిర్. ఓకే, సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇక్కడ ఎంట్రాప్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఎంత సైజులో ఉంటాయంటే, ఆ ఎయిర్ వాయిడ్స్ అనేవి 10 to 1000 మైక్రాన్. సో యూ నో 1 మైక్రాన్ అంటే 1 mu is equals to 10 to the power of minus 3 mm or 10 to the power of minus 6 meter. Okay, don't forget these units. So next, what are the air entraining agents? అంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ కింద ఏ కెమికల్ కాంపౌండ్స్ని మనం వాడుకోగలం? ఫస్ట్ ది న్యాచురల్ వుడ్ రెజిన్స్, వుడ్ నుంచి వచ్చే లిక్విడ్ రెజిన్స్ అనమాట. ఓకే, సో యూ నో దిస్ గమ్ అండ్ రబ్బర్ ఆర్ ఆబ్టెన్డ్ ఫ్రమ్ ట్రీస్, రైట్. దే ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ వుడ్ రెజిన్స్, దాని నుంచి వచ్చే రెజిన్స్ అనమాట. నెక్స్ట్, animal and vegetable fats and oils and various wetting agents such as alkalis are sulfonated and sulfated organic compounds, fatty acids, hydrogen peroxide and aluminum powder. ఓకే, సో ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అంటే, దే జస్ట్ బిహేవ్ లైక్ ఏ సోప్. మీ ఇంట్లో సోప్ వాష్ చేసుకునేటప్పుడు ఏమొస్తుందంటే బబుల్స్ వస్తాయి, నురుగు వస్తుంది. ఓకే, సో దీస్ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ ఆల్సో బిహేవ్ ఇన్ ది సేమ్ వే. when you use them, they form bubbles, air bubbles, and air is going to enter the concrete. Okay, so let me go in the మెకానిజం ఆఫ్ ఎయిర్ ఎంట్రైన్మెంట్. అసలు ఎలా ఎయిర్ అనేది లాన్ ఫామ్ అవుతుంది, ఎయిర్ బబుల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నది మనం చూద్దాం. సో సర్ఫెక్టెంట్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ మాలిక్యూల్ విత్ ఏ హైడ్రోఫిలిక్ హెడ్. సర్ఫెక్టెంట్ అంటే ఏదైతే మనం కలుపుతున్నామో ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్, అది ఏంటంటే ఇది సర్ఫెక్టెంట్. సో అదొక హైడ్రోఫిలిక్ హెడ్ అనమాట ఉంటుంది దానికి. ఓకే, విచ్ లవ్స్ వాటర్, అంటే వాటర్కి అట్రాక్ట్ అవుతుంది ఆ హెడ్. సో ఇది చూడండి, ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఏదైతే ఇమేజ్లో కనబడుతుంది అది వాటర్. ఓకే, దానికి ఏముంటుందంటే ఒక చిన్న టెయిల్ లాగా అనమాట, హైడ్రోఫోబిక్ టెయిల్ ఉంటుంది. హైడ్రోఫోబిక్ అంటే అఫ్రైడ్ ఆఫ్ వాటర్ ఆర్ హేట్స్ వాటర్ అనమాట. సో దిస్ సర్ఫెక్టెంట్ మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే, ఒక ఎండ్ ఇట్ గెట్స్ అట్రాక్టెడ్ టు వాటర్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్ ఆర్ హేట్స్ వాటర్ ఆర్ మూవ్స్ అవే ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ సర్ఫాక్టెంట్స్ ఆర్ admixture molecules అనమాట. సో ది tails of molecules align themselves around the air water interface.
సో ఇప్పుడేమవుతాయంటే, ఈ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే, టెయిల్స్ ఆఫ్ ఆల్ ది సర్ఫాక్టెంట్ మాలిక్యూల్స్ అనేది అవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ మెకానిజంలో ఒక పర్టిక్యులర్ మేనర్‌లో అరేంజ్ అవుతాయి. దట్ యూ కెన్ సీ ఫ్రమ్ ది ఫిగర్ ఏ. సో ఇప్పుడు ఇలా ఫార్మ్ అయ్యేటప్పుడు ఏదైతే ఎయిర్ ఉందో, ఆ ఎయిర్ అనేది లోన ఎంట్రాప్ అయిపోతుంది. అండ్ ఈ సర్ఫాక్టెంట్ అనేది ఏదైతే ఉందో అదొక లేయర్‌ని ఫార్మ్ చేస్తుందనమాట. ఓకే. మీరు జనరల్‌గా మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు. సబ్బు నీళ్ళలో ఇది పెట్టి ఒకటి ఊదుతా ఉంటారు. యూ గెట్ బబుల్స్ రైట్? ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ చుట్టూ సర్ఫాక్టెంట్ ఉంది. మధ్యలో ఎయిర్ లాక్ అయిపోయిందనమాట. ఒక ఎయిర్ బబుల్ లాంటిదనమాట ఇది. ఓకే. మీరెప్పుడైనా బబుల్ చూసారంటే మీరు బయట గాలిలో తేలుతున్న బబుల్ పైన చూస్తే ఆ నురగుంటుంది. ఆ కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికలే ఉంటుంది దాని మీద. రైట్? రంగు రంగులు కనబడుతుంది లైట్ పడితే. సో దట్ ఈస్ హౌ బబుల్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్ అనమాట. సో ఇప్పుడు ఈ బబుల్స్ అనేవి ఎక్కడుంటాయండి? లోన ఉంటాయన్నమాట ఇందులో. లోన. రైట్? ఈ విధంగా ఎయిర్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మోర్ ఇంపార్టెంట్‌లీ ది హెడ్స్ ఆఫ్ ది సర్ఫెక్టెంట్స్ అట్రాక్ట్ ది సిమెంట్ పార్టికల్స్ అండ్ దేర్‌ఫోర్ సిమెంట్ పార్టికల్స్ సరౌండ్ దీస్ ఎయిర్ బబుల్స్. ఓకే. ఈ హెడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్సో అట్రాక్ట్ వాటర్ అండ్ సిమెంట్ పార్టికల్స్ ఆల్సో. సో సిమెంట్ పార్టికల్స్ కూడా ఏమవుతాయండి? దగ్గరగా వస్తాయన్నమాట. సో యూ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఇమేజ్ ఎఫ్. ఇట్లా సిమెంట్ పార్టికల్స్ దగ్గరికి వస్తాయన్నమాట ఆ ఎయిర్ బబుల్స్‌కి. ఓకే. సో ఇప్పుడేమవుతుంది? సిమెంట్ పార్టికల్ చుట్టూ ఎయిర్ బబుల్స్ ఉన్నట్టు. అంతేనా? దిస్ హెల్ప్స్ ది ఎయిర్ ఎంట్రైన్డ్ మాలిక్యూల్స్ టు రిమైన్ ఇన్‌సైడ్ ది కాంక్రీట్ అండ్ నాట్ కమ్ ఔట్ సైడ్ అనమాట. బయటకొచ్చేయకుండా ఇది హెల్ప్ చేస్తుందనమాట. ఎందుకంటే ఒకసారి బబుల్స్ ఫార్మ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేస్తే ఈ యాడ్ మిక్స్చర్‌తో ఉపయోగమే లేదు. సో ఈ యాడ్ మిక్స్చర్స్ యాడ్ చేయడం వల్ల ఒక ఎయిర్ బబుల్స్ అనేవి డెవలప్ అయ్యి, ఆ ఎయిర్ బబుల్స్ సిమెంట్ పార్టికల్స్‌ని అట్రాక్ట్ చేసి, సిమెంట్ పార్టికల్స్‌కి దగ్గరగా దానికి అంటుకొని ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే. సో నౌ ఒకసారి అట్లాంటి కాంక్రీట్ ఎయిర్ ఎంట్రైన్డ్ అడ్మిక్స్చర్ యాడ్ చేసిన కాంక్రీట్ హార్డెన్ అయినాక ఈ విధంగా మనకి కనబడుతుందనమాట. పోర్స్ అన్నీ కనబడతాయన్నమాట. కాంక్రీట్ హార్డ్ సర్ఫేస్ అట్లా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి? మనం చూద్దాం ఒకసారి. డ్యూరబిలిటీ బై ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్ టు ఫ్రీజింగ్ అండ్ థాయింగ్. ఇది మనం చూపిస్తాను నేను ఎట్లా అవుతుంది అనేది. సో ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ అంటే జనరల్‌గా కోల్డ్ వెదర్ కండిషన్స్‌లో అయ్యే ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మనకి ఏమవుతుందంటే క్రాక్స్ ఇచ్చేసి కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అవుతుందనమాట. ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. సో డ్యూరబిలిటీ పోతుందనమాట. తగ్గిపోతా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని వాడడం వల్ల నేను డ్యూరబిలిటీని ఇంక్రీజ్ చేయగలుగుతున్నాను బై ఇంక్రీజింగ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంక్రీట్ టు ఫ్రీజింగ్ అండ్ థాయింగ్. నెక్స్ట్ బ్లీడింగ్ అండ్ సెగ్రిగేషన్ నేను తగ్గించవచ్చు బికాస్ ఆఫ్ ది లింక్ డ్యూ టు అట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోఫిలిక్ హెడ్ అండ్ సిమెంట్ పార్టికల్స్. ఓకే. సో ఆ హైడ్రోఫిలిక్ హెడ్ ఏదైతే ఉందో అది వాటర్‌ని అట్రాక్ట్ చేస్తుంది, సిమెంట్‌ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి వాటర్, సిమెంట్ కూడా ఏమవుతాయండి? ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. దే కెనాట్ గెట్ సెపరేటెడ్. సో బ్లీడింగ్ అనేది అవ్వదు. బ్లీడింగ్ అంటే ఏంటి? సెపరేషన్ ఆఫ్ వాటర్. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్ పార్టికులర్ అట్రాక్షన్ కాజ్డ్ బై అబ్సార్ప్షన్ ఆఫ్ ఎయిర్ ఎంట్రైనర్. అండ్ వర్కబిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ దీస్ ఎంట్రైన్డ్ ఎయిర్ బబుల్స్ యాక్ట్ యాస్ బాల్ బేరింగ్. సో ఇందాక మనం చూసినట్టుగా ఈ ఫిగర్‌లో ఏమవుతుందండి? ఈ ఎయిర్ బబుల్స్ అనేవి ఈ పార్టికల్‌కి ఈ అగ్రిగేట్‌కి మధ్యలో ఉండడం వల్ల ఒక అగ్రిగేట్ ఇంకో అగ్రిగేట్ మీద నుంచి స్లైడ్ అవుతుందనమాట. ఒక ఫ్రిక్షన్ అనేది ఉండదు. కాబట్టి వర్కబిలిటీ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఓకే. సో నౌ దేర్ ఆర్ ఆల్సో అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ బై యాడింగ్ దీస్ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్. ఫస్ట్ ఏంటంటే పర్మియబిలిటీని తగ్గిస్తుంది. గుడ్ థింగ్ ఇది. అండ్ ఇంక్రీజెస్ ది రెసిస్టెన్స్ టు కెమికల్. వెరీ గుడ్ ఇది. ఓకే. అవుట్‌వర్డ్‌గా ఏదైతే కెమికల్స్ ఉన్నాయో వాటితో రియాక్టివిటీని తగ్గిస్తుంది. ఏ విధంగా తగ్గిస్తుందండి? పోర్స్ ఏవైతే ఫార్మ్ అవుతాయో అవి చాలా చిన్నగా ఉంటాయండి. ఓకే. ఎట్లా అంటే బై యాడింగ్ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ వెరీ స్మాల్ ఎయిర్ బబుల్స్ ఆర్ వెరీ స్మాల్ డిస్కంటిన్యూయస్ ఎయిర్ బబుల్స్ ఆర్ ఫార్మ్డ్. చాలా చిన్న ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అవుతాయి. అలానే బబుల్‌కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటదనమాట. సో ఇట్లాంటి కేస్‌లో ఏమవుతుంది అంటే బబుల్స్ ఖాళీ చోటేమి లోన పోర్స్ లేవు కాబట్టి ఎటువంటి కెమికల్ కూడా బయట నుంచి లోనకెళ్ళి ఉండడానికి చోటుండదు.
కాబట్టి దే ఆర్ రెసిస్టెన్స్ టు కెమికల్ అటాక్. ఒకవేళ హై పోరోసిటీ ఉండి, ఎక్కువ పోర్స్ ఉండి, లోనకి వరకు కనెక్షన్‌తో ఉంటే పోర్స్ అన్ని అటాచ్ ఏమవుతుందండి, బయట ఒక కెమికల్ వస్తే అది లోన వరకు వెళ్ళిపోతుందనమాట కాంక్రీట్ కోర్ వరకు. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ శాండ్ కంటెంట్ రెడ్యూసెస్ ది సిమెంట్ కంటెంట్ కాస్ట్, హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా, అండ్ రెడ్యూసెస్ ది యూనిట్ వెయిట్. ఎందుకు యూనిట్ వెయిట్ రెడ్యూస్ చేస్తుందండి? ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదండి లోన. ఓకే, ఫర్ ఏ పర్టికులర్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ లోన ఎయిర్ బబుల్స్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందండి, దాని యొక్క యూనిట్ వెయిట్ తగ్గిపోతుంది. యూనిట్ వాల్యూమ్ తగ్గడం వల్ల, వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ తగ్గడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే పర్మిట్స్ రిడక్షన్ ఇన్ వాటర్ కంటెంట్ బట్ రెడ్యూస్ స్ట్రెంగ్త్ ఆల్సో. దిస్ ఇస్ ది మెయిన్ థింగ్, స్ట్రెంగ్త్ రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో నౌ let me give you the image of this. This is the image in the plastic concrete, plastic state అంటే ఫ్రెష్ స్టేట్. ఫ్రెష్ స్టేట్లో బబుల్స్ మీరు చూసినట్లయితే మీకు కనబడుతుంది, ఎయిర్ బబుల్స్, సిమెంట్ పార్టికల్స్, అగ్రిగేటర్. జూమ్ చేస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ వల్ల ఇబ్బంది అని నేను చెప్పాను ఇందాక. ఎట్లా అంటే చూడండి, వి నో దట్ వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఇస్ అబౌట్ 10% హయ్యర్ దెన్ ది కరస్పాండింగ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. సో వాటర్ గడ్డిన తర్వాత దాని వాల్యూమ్ ఎంత అవుతుందంటే 10% ఇంక్రీజ్ అవుతుందంట. సో వెన్ ఐస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ది పోర్స్ ఆఫ్ హార్డ్ అండ్ కాంక్రీట్ ఎగ్జిట్స్ ప్రెషర్. ప్రెషర్ ఏం చేస్తుందండి, ఎగ్జిట్ చేస్తుంది. అండ్ దిస్ లీడ్స్ టు క్రాక్స్. టు అవాయిడ్ దిస్ ఏం చేయాలి ఇప్పుడు, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ పోర్స్. సో ఇప్పుడు పోర్స్ ఎట్లాంటివి ఉంటాయంటే, చిన్న పోర్స్ ఉంటాయి. ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ యాడ్ చేస్తే పోర్స్ ఫామ్ అవుతాయి కదా. ఆ పోర్స్లో మరి వాటర్ వెళ్దా అంటే వాటర్ వెళ్తుంది, కానీ పోర్స్ చిన్న అవడం వల్ల, వాటర్ తక్కువ అవడం వల్ల అది ఎగ్జైట్ చేసే ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ వాడినా సరే పోర్స్ ఉంటాయి, చాలా పోర్స్ ఉంటాయి. వెరీ స్మాల్ పోర్స్, వెరీ స్మాల్ పోర్స్ అని రాస్తున్నాను, వెరీ స్మాల్ పోర్స్ in case of hardened concrete. చాలా పోర్స్ ఉంటాయి, కానీ ఈ పోర్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఉండడం వల్ల వాటర్ అందులోకి వెళ్ళి ఫ్రీజ్ అయినప్పటికీ కూడా దానివల్ల వస్తున్న సరౌండింగ్ మీద ఎగ్జైట్ అవుతున్న పోర్ ప్రెషర్ ఏదైతే ఉందో, స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఎటువంటి క్రాక్స్ కూడా డెవలప్ అవ్వవు అనమాట. ఓకే, అండ్ నౌ హౌ డస్ దిస్ లుక్ when something like freezing and thawing is taking place? From this image you can say that మనకేమవుతుందండి, when the surface is subjected to freezing and thawing regularly, ఏమవుతుందండి, క్రాక్స్ డెవలప్ రావడం వల్ల ది టాప్ సర్ఫేస్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది క్లైమేట్ ఆర్ అట్మాస్ఫియర్ ఏమవుతుందండి, అది ఎస్ ఇట్ గెట్స్ బ్రోకెన్ ఆఫ్. సో దిస్ ఈస్ another image that shows the cracks due to freezing and thawing. సో దిస్ ఈస్ ఎ పోర్ట్లాండ్ సిమెంట్ కాంక్రీట్. సో ఇలా అవడం వల్ల చూడండి, ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ వల్ల ఏమైందండి, ఇలాగ అయిపోయింది. మీరు ఈ యొక్క ప్లేస్ రీజియన్ మైక్రోస్కోప్ లెవెల్ చేస్తే మీకు క్రాక్ కనబడుతుంది కాంక్రీట్లో. అదే మీరు ఆల్కలీ అల్యూమినేట్ సిలికేట్ సిమెంట్ కాంక్రీట్ వాడినట్లయితే రైన్ఫోర్స్ అడ్మిక్చర్ యాడ్ చేసిన దాన్ని, సో చూస్తే ఏమొస్తుందండి, దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ కాంక్రీట్ స్పెసిమెన్ ఆర్ కాంక్రీట్ మెంబర్ ఆర్ ఎనీథింగ్ కాంక్రీట్. సో ఇప్పుడు మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఇమేజ్ని, దెర్ ఇస్ నో క్రాక్ హియర్, రైట్? నో క్రాక్, నథింగ్, రైట్? సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో దీస్ ఆర్ ది రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ దట్ యూ సీ ఎవ్రీ డే. ఈ రోడ్డు మీద ఇలాగా ముక్కలు ఊడిపోవడం, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్. అండ్ యూ కెన్ సీ దీస్ ఆర్ పాట్ హోల్స్. ఓకే, సో బికాస్ ఆఫ్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ ఏమవుతుందంటే రోడ్డు పైన ముక్కలు ఊడిపోయాయి అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్పాను కదండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పోర్స్, వాయిడ్స్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ యాడ్ చేయడం వల్ల ఎయిర్ అనేది ఎంట్రైన్ అవుతుంది లోన. సో ఎంత ఎయిర్ లోన ఉండిపోయిందో బబుల్స్ రూపంలోనే ఎంట్రైన్ అయ్యి, దాన్ని బట్టి స్ట్రెంగ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ 0% ఆఫ్ ఎయిర్ ఈజ్ రిటైన్డ్, అంటే 0% ఎయిర్ లోన్ ఉన్నట్లయితే దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే ఫుల్గా ఉంటుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్కి సమానంగా. సో ఇప్పుడు మీరు యాడ్ చేస్తున్న అగ్రిగేట్ పెరుగుతున్న కొలది ఎయిర్ ఎంట్రైనింగ్
ఎయిర్ లోన ఎంట్రైన్ అయింది. మనం పెట్టిన ఎయిర్ అనేది లోనది ఇంక్రీజ్ అవుతున్న కొలది దాని యొక్క స్ట్రెంత్ కూడా ఏమవుతుందండి పెరిగిపోతా ఉంది. సో, ఇప్పుడు చూడండి ఇఫ్ 9% ఆఫ్ రిడ్యూస్ అయిందనుకోండి ఎంట్రైన్డ్ ఎయిర్ ఎంత స్ట్రెంత్ తగ్గిపోయిందండి? ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ 32 సంథింగ్. ఇక్కడ చూడండి ఇది 31, 32 అండ్ దిస్ ఈజ్ అరౌండ్ 19, 20. రైట్. సో, ఎంతకు తగ్గింది చూడండి 30 నుంచి 32 నుంచి 19, 18కి పడిపోయిందనమాట కంప్రెసివ్ స్ట్రెంత్. వెన్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 0 to 90. సో, యూ నీడ్ టు టేక్ కేర్ హౌ మచ్ యూ ఆర్ యూజింగ్. ఎక్కువ యాడ్ మిక్స్చర్ వాడితే ఏమవుతుందంటే ఎక్కువ బబుల్స్ ఫామ్ అవుతాయి. స్ట్రెంత్ ఏమవుతుందంటే అప్పుడు తగ్గిపోతుందనమాట. Okay, so in the next class we are going to discuss about mineral or pozzolanic admixtures, right?